హాయ్ అండి. టుడే 10 ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. డిగ్రీ ఫెయిల్ అయిన పల్లీలు అని అనేసరికి ఒరే నువ్వేనా? నేనే. మొత్తం తెలిసిపోయింది అనేసరికి నువ్వా డిగ్రీ ఫెయిల్ అయిపోయిన పల్లీలు అంటూ మొత్తం వినేసాం కదా. డిగ్రీ పైలేని పల్లీలు అంటూ వచ్చేస్తూ ఉంటాడు. అది ఏడిపించిన విషయం అందరికీ చెప్తాడు. అన్నయ్య వస్తున్నాడు అని అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి మన కేశవ నువ్వు వెళ్ళిపో ఏమైంది ముంగిసా, వెళ్ళిపో. వాడు ఎవడనుకుంటున్నావు? మా తమ్ముడు. ఏంటి మీ తమ్ముడు పల్లీలు? కాదు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినట్టున్నారు, నా ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చినట్టున్నారు. నువ్వు వెళ్ళిపో. ఎందుకు ముంగీసా అలా కంగారు పడిపోతున్నావు? నా ఫ్యామిలీ కోసం నేను నిలబడలేదు, నీకోసం నా ఫ్యామిలీ దగ్గర నిలబడలేదా అని అంటూ ఉంటాడు. వెళ్ళిపో లేకపోతే నేను వదిలేస్తాను ముంగీసా అని అనేసరి నాకు కూడా వెళ్ళిపో అంటాడు. ఓ పక్క నుంచి కెన్నా వచ్చి భలే ప్లాన్ సక్సెస్ అంటే ఈ లోపల మన మనీషా అంటుంది, పిక్చర్ బాకీ హై అని అంటుంది. అవును అంటూ ఉంటుంది మన మహాలక్ష్మి. రానే వస్తాడు మన కేశవ. ఏంటి ఇలా వచ్చారు మీరు? ఏంటండి కేశవ గారు, మీకేం కావాలి? ఇంకేంటి చెప్పండి. ఏంటి గారు మీరు, ఏంటిది? అన్నయ్య ఏంటన్నయ్య? ఏమోరా నాకేం తెలుసు, నేను అమాయకుడిని, నాకేం తెలియని అమాయకుడిని కదరా. నేనేంట్రా డిగ్రీ ఫెయిల్ అయినాను కదా, నేనేంటి మహంకాళిని కదా అంటూ అందరూ ఏడిపిస్తారు. మీకు విషయం మొత్తం తెలిసిపోయింది కదా, కన్నా చెప్పేశాడు కదా అంటే మేము అందరం చూసాం అని అనేసరికి ఇంకా మీకు ఇదే కాదు అయితే అమ్మాయిని పార్కుల చుట్టూ తిప్పడం కూడా అబ్బాయి లేదండి, తనే రమ్మందండి అని అంటూ ఏడిపిస్తూ ఉంటారు. ఏడిపించి రండి అందరికి ఆడుకుందాం అని అనేసరికి ఆడుకుంటూ బస్సు దగ్గరికి వెళ్ళిపోదామనా ఏంటి అంటూ కన్నా ఏడిపిస్తూ ఉంటాడు. ఇంతగా అందరూ కలిపి కళ్ళకు గంతల ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ఓ పక్క నుంచి మహాలక్ష్మి కోసం తిరుగుతూ ఉంటాడు మన చక్రి. మహాలక్ష్మి కోసం తిరుగుతూ ఉంటే మహాలక్ష్మి ఓ పక్కన కూర్చుని ఉంటుంది. అది చూసిన మన చక్రి మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు ఏంటి అని అంటే, ఏం లేదండి మన ఇద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్ కదా అంటే మొన్న ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు పెట్టారు కదండి అని అంటూ ఉంటాడు. అంటే ఏంటి అక్కడ గొడవ జరుగుతుంది, ఎవరి దగ్గర గొడవ జరిగితే మనకి ఎందుకండి, అది కాదండి మీ నాన్నగారు అని అనేసరికి నారాయణ అంటూ వెళ్తాడు. ఏంటయ్యా ఏంటి ఇలా పార్కుకు తాగి రాకూడదని తెలీదా, నేను జైలుకి తీసుకెళ్తాను పదా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను అని అంటే జైల్లో 10 రోజులు వేస్తారు తెలిసి వస్తుంది అని అనేసరికి ఆగండి ఏమైందండి అంటే మా నాన్నండి ఎవరండి, ఏంటి ఫ్యామిలీతో వచ్చి తాగుతావా, అసలు నీకు బుద్ధి ఉందా, అసలు మీ దగ్గర ఎలా వచ్చింది ఇది అని అడుగుతూ ఉంటుంది మన మహాలక్ష్మి. అడుగుతుంటే ఏట్లకి సమాధానం చెప్పడు. అసలు ఏంటి ఫ్యామిలీతో ఇంకోసారి వస్తే బాగోదు అని అనేసరికి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం అందరూ వేసుకుంటారు. అసలు నీకు బుద్ధి ఉందా, అసలు సిగ్గుందా, అసలు ఏమన్నా ఉందా, అసలు ఏంటి అసలు ఇది అని అనేసరికి అందరూ తిడుతూ ఉంటారు. అసలు తిట్టడం కాదు, అసలు మీకు బుద్ధి లేదు, అసలు ఆయన్ని తీసుకురమ్మని మీరే కదా ముందు చెప్పింది అంటూ మన చక్రి మహాలక్ష్మిని తిడుతూ, చూసారా మిమ్మల్ని వెనకేసుకురావడం వల్ల నేను తిట్లు తింటున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. అసలు నువ్వు తప్పు చేయడమే కాకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా అని అంటూ మన చక్రి తిడుతూ ఉంటాడు. తప్పులు నేను ఒక్కనే చేశానా ఏంటన్నా వాడిని రెచ్చగొడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. మహాలక్ష్మి తిడుతూ ఉంటుంది. అసలు మిమ్మల్ని బుద్ధి లేదు అనేసరికి చూసారా మిమ్మల్ని ఇంకెప్పుడు ఎక్కడికి రమ్మనన్ను అంటూ మన మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంకా సాయంత్రం అయ్యేసరికి చక్రికి జాబ్ లేదు కదా, ఏం చేయాలో తెలియక బైక్ చుట్టూ తిరుగుతుంటాడు. ఏంట్రా నువ్వు మూసుకుని తెరుచుకుని చదువుకో అని అంటూ ఉంటాడు. ఏంటి అతను ఆ మానవుడు అలా తిరుగుతున్నాడు అంటే, ఏమో వదిన ఇందా నుంచి అలాగే తిరుగుతున్నాడు, ఏంట్రా ఏంటి అని అంటే, ఏమీ లేదు నేను ఏదో ఉత్తినే తిరుగుతున్నాను, మీకు బైక్ వస్తే చెప్పండి, మీరు బైక్ రాకుండా ఎందుకు అలా చెప్తారు, నేను కూడా నడపగలను అంటే మాటలు కాదు చేతలు చూపించాలంటూ రెచ్చగొడతాడు. ఇంకా వెంటనే కూడా మహాలక్ష్మి బైక్ తీసేస్తుంది. ఒరే రారా కన్నా అంటే, లేదు వదిన నేను బాగా చదువుకోవాలి అంటాడు. ఈ లోపల మన చక్రి తీసుకెళ్ళి మొత్తం నెమ్మదిగా డ్రైవ్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అది చూసి కన్నా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక అందరూ కూడా హ్యాపీగా ఉన్న సమయంలో మన కేశవ దగ్గరికి శైలు వస్తుంది. శైలు వచ్చి, ఏంటి ముంగిస, ఏంటి పార్ట్నర్ ఇలా వచ్చావు,
మీ పార్ట్నర్ నన్ను వదిలేశాడు అందగాడ, అందుకనే వచ్చాను. నేను నీకు ఎంతలాగా నేను బ్రేకప్ అని చెప్పినా కూడా నేనే వస్తే ఫోజులు కొడతావా, ఇంకెప్పుడు నీ దగ్గరికి రాను, పోవే అని అంటూ ఉంటాడు మన కేశవ. ఇంకేసి వెంటనే మాట్లాడు, నువ్వే సాక్ష్యం అందగాడ, దేనికి సాక్ష్యం పార్ట్నర్ అంటూ ఉంటాడు. ఓ పక్క నుంచి మహాలక్ష్మికి ఎలా అయినా చెప్పాలని చెప్పి తన ప్రేమ విషయం కంగారు పడుతుంటే వాళ్ళ నాన్న తింటున్నాడని, అసలు ఇదేనా నీ తిండి, ఇదేనా అంటూ వాళ్ళ నాన్న తిడతాడు. నా తిండి నా ములక్కాడ నా ఇష్టం నీకెందుకురా అంటూ వాళ్ళ నాన్న చక్రిని తిడుతూ ఉంటాడు. ఇంతకీ ఈ లోపల అనుకోకుండా లాయర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేసి, ఏంటి బాబు ఎవరు మీరు అంటే, నేను లాయర్ని మాట్లాడుతున్నాను, రేపు మీకు కోర్టులో కేసు ఉంది రావాలి అని అనేసరికి, సరే వస్తాం. లాయర్ మీద కూడా తిడుతూ ఉంటారా? ఏం లేదురండి, ఆవిడ రమ్మంది వచ్చాను, కావాలి అంటే ఇస్తాను అంతే, నాదేముంది అని అంటూ మన చక్రి చెప్పేసరికి ఇంకేం మాట్లాడ్డు. కానీ ఈ లోపల పెద్ద దగ్గరికి వెళ్ళి, అన్నయ్య లాయర్ ఫోన్ చేశాడు, విడాకుల కోసం మహాలక్ష్మి గారు చెప్పారు కదా అని అంటూ ఉంటాడు. చాలా షాక్ అయిపోతాడు పెద్ది. ఇంకా రేపటి ఎపిసోడ్లో మరి లాయర్ దగ్గరికి వెళ్తారా, లేకపోతే మహాలక్ష్మికి ఎలాగైనా ప్రపోజ్ చేయాలనుకున్నాడు చేస్తాడా, లేకపోతే ఏం చేస్తాడని చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.